వెల్కమ్ టు అరవింద కథలు. హలో పిల్లలు, ఇవాళ మనమందరం మనకిష్టమైన శ్రీకృష్ణుడి కథ విందామా? ఇది చిన్నపిల్లల కథే కాదు, ప్రేమ, భక్తి మరియు నమ్మకం గురించి చెప్పే గొప్ప సందేశం. అయితే ఇక కథలోకి వెళ్దాం రండి. అనగనగా అందమైన గోకులం. అక్కడ ప్రజలు సుఖశాంతులతో సంతోషంగా ఉండేవారు. ఇక చిన్ని కృష్ణుడి అల్లరి గురించి అయితే చెప్పనక్కర్లేదు కదా. కృష్ణుడు తన స్నేహితులతో సంతోషంగా ఆడుకుంటూ అల్లరి చేస్తూ ఉండేవాడు. ఇక గోకులంలో ఉండే గోపికలు ప్రతిరోజు యశోదకు ఏదో ఒకటి కన్నయ్య మీద చెప్తూ ఉండేవారు. వారిలో వారు కృష్ణుడి అల్లరి గురించి చాలా మాట్లాడుకునేవారు. కృష్ణుడు అవేవి పట్టించుకోకుండా తాను చేసే అల్లరి మాత్రం చేస్తూ ఉండేవాడు. ఈ కృష్ణుడి అల్లరి రోజు రోజుకి చాలా ఎక్కువైంది. నిన్న మా ఇంట్లో ఉండే వెన్నంతా తీసుకెళ్లిపోయాడు. అతని గురించి యశోదకి చెప్తామంటే ఆమెమో తిరిగి మననే తిడుతుంది. ఈ కృష్ణుడి మాయాలీలలు తెలియదు కదా. యశోదకి ఎలాగైనా కృష్ణుడి అల్లరిని చూపించాలి మనందరం కలిసి అని వారందరూ మాట్లాడుకునేవారు. కాని కృష్ణుడు ఇవేవి పట్టించుకోకుండా తన స్నేహితులతో అల్లరిగా సంతోషంగా ఉండేవాడు. ఇక గోకులంలో గోపికలందరికీ కృష్ణుడు అంటే చాలా ప్రేమ. కృష్ణుడు ఎంత మంచివాడో కదా, అందరితో సంతోషంగా ఉంటాడు, మనందరినీ కూడా చాలా సంతోషంగా ఉంచుతాడు. అతనితో మనం కొత్త కొత్త ఆటలు ఆడొచ్చు. అందుకే కృష్ణుడు అంటే నాకు చాలా ఇష్టం, ఎక్కువ గౌరవం కూడా. కానీ ఆ వనమాల ఉందే, ఆమె మాత్రం ఆ కృష్ణుడు అంటే తానకే గొప్ప భక్తి అనుకుంటుంది. కానీ కృష్ణుడికి మనందరం అంటేనే చాలా ఇష్టం కదా. అదే గోకులంలో వనమాల అనే గొప్ప కృష్ణ భక్తురాలు ఉండేది. ఆమెకు చిన్నప్పటి నుండి కృష్ణుడంటే ఆప్యాయత, ప్రేమ. తాను కృష్ణుడు కోసం రోజు ఒక పూలమాలను చేసేది. ప్రతిరోజు పూల కోసం తోటకు వెళ్లి తన చేతులతోనే పూలను స్వీకరించి పూలను అల్లేది. కానీ తన వద్దకు ఎప్పటికైనా శ్రీకృష్ణుడు వస్తే అతనికి సమర్పిద్దామనుకునేది. హే వనమాల, ఎక్కడికి వెళ్తున్నావు? ఇంకెక్కడికి వెళ్తాను? నా కృష్ణుడికి పూలమాల తయారు చేయాలి కదా, పూల కోసం తోటకి వెళ్తున్నా. ఈ రోజు మేమందరం నది వద్దకి ఆడుకోవడానికి వెళ్తున్నాం, నువ్వు కూడా రావచ్చు కదా. అమ్మో, నా కృష్ణుడికి పూలమాల చెయ్యకుండా నేనేమైనా చేస్తానా? మీరు వెళ్ళండి, నేను తర్వాత వచ్చి ఆడుకుంటాను. అబ్బా, ఎన్ని రోజుల నుండి చూస్తున్నా ఆ పూలమాలలు తయారు చేస్తావు, కానీ కృష్ణుడికి మాత్రం ఇవ్వవు. ఇంకా ఎందుకు వాటిని చేయడం? అలా ఏం కాదు, ఏదో ఒక రోజు నా కృష్ణుడు వచ్చి తనని అడుగుతాడు, అప్పుడు నేను అతనికి సమర్పిస్తాను. అలా ప్రతిరోజు ఒక పూలమాలను వనమాల తయారు చేసేది. ఒకరోజు చాలా ఇష్టంగా కృష్ణుడిని మనసులో తలుచుకొని చాలా భక్తి శ్రద్ధలతో వనమాల తోటకి వెళ్లి పూలను స్వీకరించి పూలమాలను తయారు చేస్తూ ఉంటుంది. కృష్ణ, నేను ఎంతో ప్రేమగా నీకు ఈ మాలలను తయారు చేస్తూ ఉన్నాను కదా, ఒక్కసారి ఈ మాలని నీ మెడలో వెయ్యాలి అనిపిస్తుంది. అప్పుడు అనుకోకుండా ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు ఆ పూలమాల సుగంధానికి చాలా తేనెటీగలు ఆ మాల చుట్టూ ఆకర్షితమై తిరుగుతూ ఉంటాయి. ఆ పూలమాల చుట్టూ మొత్తం తేనెటీగలే. అది చూసిన వనమాల చాలా బాధపడిపోయింది. అయ్యో, ఇలా జరుగుతుందేంటి? నేను ఎంతో ఇష్టంగా నా కన్నయ్యకు పూలమాలలు చేశాను, ఈ తేనెటీగలు ఇలా చేస్తున్నాయేంటి? అయ్యో వనమాల, ఇలా జరిగిందేంటి? ఇప్పుడు కృష్ణుడికి దీనిని ఎలా సమర్పిస్తావు? కృష్ణుడు ఈ మాల చూస్తే భయంతో స్వీకరించడు కూడా. నేను ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రేమగా ఈ పూలమాలను తయారు చేశాను. కృష్ణుడు వీటిని భయంతో కాకుండా ప్రేమగా చూస్తాడు, నా మాలను స్వీకరిస్తాడు అని చెప్తుంది. ఆ సమయంలో కృష్ణుడు అక్కడికి వచ్చాడు. వనమాల, నువ్వు నా కోసం రోజుకో పూలమాలను తయారు చేస్తావు కదా, మరి ఈ రోజు చేసిన పూలమాల నాకు సమర్పించు, నేను సంతోషంగా స్వీకరిస్తాను. అప్పుడు వనమాల భయంగా, కృష్ణ, నేను ఈరోజు భక్తి శ్రద్ధలతో ప్రేమగా పూలమాలను చేశాను, కానీ ఈ తేనెటీగలు ఆ పూల వాసనలకు ఆకర్షితమై వాటితోనే ఉండిపోయాయి అని ఆ మాలను చూపించింది.
అది చూసిన కృష్ణుడు చిరునవ్వు నవ్వుతూ, వనమాల, నీ ప్రేమ ఎప్పటికీ ఈ తేనెటీగల కంటే గొప్పది. ఇక నేను స్వీకరించేది ఈ తేనెటీగలతో ఉన్న పూలమాలని కాదు, నీ భక్తిమాల. కాబట్టి ఈ తేనెటీగలు నన్ను ఏమీ చేయలేవు అని ఆ మాలను ప్రేమగా స్వీకరిస్తాడు. ఇక కృష్ణుడి ప్రేమకు వనమాల భక్తికి ఆ తేనెటీగలు ఆశ్చర్యపోయి ఆ పూలమాలను విడిచి వెళ్లిపోయాయి. ఇక కృష్ణుడికి పూలమాల సమర్పించినందుకు వనమాల చాలా సంతోషపడింది. చూశారు కదా పిల్లలు, దేవుడు మనమిచ్చే బహుమతిని కాదు, మనం దానిని ఇచ్చే విధానాన్ని, ప్రేమను, భక్తిని మాత్రమే చూస్తాడని ఈ కథ నిరూపించింది. అరే బాబు, సబ్స్క్రైబ్ చేయండి.